ముందుగా దేవుని నామంలో ఈ యొక్క ప్రత్యేక ఉపవాస కొరకు జరుపుతున్న సంఘ సభ్యులందరికీ దైవ సేవకులందరికీ దేవుని నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. మరి వాక్యం కొరకు ప్రార్థన చేసిన మీ శిల్పులకు కూడా ప్రత్యేక వందనాలు. నా యొక్క ఈరోజు యొక్క టాపిక్ ఏంటంటే, నేను ఏదైతే కోల్పోయానో అదే నాతో దేవుడు చెప్పాలనుకున్నాడు. నేను విశ్వాసం మీద ఈ యొక్క టాపిక్ని ఎంచుకోవడం జరిగింది. అది కూడా దేవుడు నాతో మాట్లాడాలని నేను విశ్వసిస్తూ ఈ యొక్క టాపిక్ని తీసుకోవడం జరిగింది. మొదటగా అందరి జీవితంలో విశ్వాసం లేనిది ఎవరు కూడా దేవుడిపై ఆధారపడలేదు. మొదటి మెట్టు విశ్వాసమే కాబట్టి ఆ యొక్క విశ్వాసం గురించి ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. మరి విశ్వాసం అంటే ఏంటి? నేను ఏదో లెసన్ చెప్పినట్టు కాకుండా మీరు అందరూ కూడా మాట్లాడని కోరుకుంటున్నాను. విశ్వాసం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది ఆలోచన. నమ్మకం. ఎవరి మీద నమ్మకం? అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడేమో తండ్రి మీద నమ్ముకొని ఆయన ఏం చెప్తే చేసుకుంటూ పోతాం. అదేవిధంగా దేవుడి మీద మన నమ్మకం ఎట్లా వచ్చింది అంటే మనం చూడలేదు, అయినా ఆయనతో నడవలేదు, అయినా కానీ వాక్యం ద్వారా విన్న వాటిని నమ్మి మనం నమ్మినాం కాబట్టి దేవుడి దృష్టిలో మనం గొప్పవారం. కుమారత్వం ఇచ్చింది అందుకొరకి. అంటే చూచి నమ్ముట కంటే చూడకుండా నమ్మిన వారు మీకు ధన్యులని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అంతటి విశ్వాసంని మనం మన హృదయంలో నింపుకోవాలి. అదేవిధంగా మరి దేవుడి దగ్గర 12 మంది శిష్యులు ఉన్నప్పుడు అందులో ఒక తోమ మాత్రం తిరిగి లేచి వచ్చినప్పుడు నమ్మడు. అంటే అలాంటి విశ్వాసం నా దగ్గర కూడా ఉండే అప్పట్లో. నేను కూడా అన్నీ తొందరగా నమ్మేటోని కాదు, ఏదైనా చూసి నమ్మాలన్నట్టు ఉండేది. అలాంటి వారు మనం కూడా అందులోంచి బయటకు వచ్చినాం కాబట్టి మళ్ళొకసారి నమ్మినాక ఆ విశ్వాసాన్ని కోల్పోవద్దు. తోమ లాంటి విశ్వాసము వచ్చినాక కూడా మళ్ళా తోమ లెక్కనే మనం ప్రవర్తించకూడదు. అదే దాని గురించి ఆలోచన పెట్టుకోవద్దని నా యొక్క ఆలోచన. విశ్వాసంకి కొంతమంది బైబిల్ నుంచి తీసుకుంటే మనకి అబ్రహాము ఏ విధంగా మరి దేవుడి మాటకు లోబడి ఆయన మాట విని స్వరము విని ఒక 25 సంవత్సరాలు దేవుడితో నడిచినాక కూడా ఒక అద్భుతం కూడా చూడకుండానే ఆయన దేవుడి మాట వింటూ నడుచుకుంటూ వచ్చాడు. కానీ మనం మాత్రం ఈ క్రైస్తవంలోకి రావాలంటే ఒక అద్భుతం జరగాలి, ఒక మంచి జరగాలి. ఏదైనా జరిగితే మాత్రమే మనం దేవుడిని నమ్ముకుంటాం. అంటే ఇప్పుడున్న పరిస్థితి అట్లా ఉంది. కానీ దేవుడి మాట అబ్రహాం విని ఒక మాటతోని 25 సంవత్సరాలు ఏమీ అడగకుండా దేవుడు ఎటు చెప్తాడు, ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా దేవుడి మీదనే ఆధారపడి నడుచుకుంటూ వెళ్ళడం. ఆయన 25వ సంవత్సరం కానీ అద్భుతం, ఆయన ఇస్సాకుని ఆ యొక్క ఏజ్లో ఇస్సాకుని కనడం అనేది ఆయన జీవితంలో మొదటి అద్భుతము. అంత విశ్వాసంతో ఆయనపై ఆధారపడాలని ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే మనం కూడా దేవుడిపై ప్రతి విషయంలో ఆధారపడాలి. మొదటిగా విశ్వాసం ఉండాలి, రెండవగా ఆధారపడాలి. అంటే ప్రతి పనిలో మనం కొంతమంది చూస్తుంటాం, అన్నం తినేటప్పుడు ప్రార్థన చేస్తాడు, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాడు, ఇంట్లోకి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాడు. కొంతమంది చూసి నవ్వుకుంటారు. బట్ నేను నవ్వుకున్నామే ఆ నవ్వుకోవడం అనేది బంద్ చేసి మనం కూడా దేవుడిపై ఆధారపడాలి ప్రతి దానికి. వద్దు అంటే వద్దు, వెళ్ళకి ఉండు అంటే ఉండండి. అలా విధంగా మనం దేవుడితో సాన్నిధ్యం, అంటే దేవుడితో అబ్రహాం ఏ విధంగా సాన్నిధ్యం చేశాడో 25 సంవత్సరాలు, అదే సాన్నిధ్యం మీరు కూడా చేయాలని కోరుకుంటున్నాను. మరి దేవుడితో సాన్నిధ్యం చేయడం వల్ల అబ్రహాంకి ఏమొచ్చింది? అబ్రహాము దేవుడికి స్నేహితుడయ్యాడు. ఇప్పుడు నేను మీతో స్నేహం చేస్తేనే కదా నా విషయాలు మీతో పంచుకోగలుగుతుంది. మరి దేవుడు ఒక పట్టణముని దహనం చేద్దామని ఫిక్స్ అయిపోయాడు. అయినా మరి దేవుడు చెప్పాల్సిన అవసరం లేదు. అబ్రహాం పోయి అన్నా నేను కాల్ చేస్తున్నాను నా ప్రియ స్నేహితుడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఆయనకి వెళ్ళి చెప్పాడంటే ఆయన సాన్నిధ్యం, అదే సాన్నిధ్యం మన సంఘంలో అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. అంటే సాన్నిధ్యం ఉంటేనే దేవుడు మీతో మాట్లాడతాడు. నేను కూడా మా నీరజతో అంటాను, దేవుడు నీతో మాట్లాడతాడుగా, నువ్వే ప్రార్థన చేయి, నువ్వే చెప్పు, నాతో కాదు అంటాను. కానీ దేవుడు అందరితో మాట్లాడతాడు. అందరితో మాట్లాడాలంటే నువ్వు ప్రార్థనలో ఉండాలి, నువ్వు విశ్వసించాలి, నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మినప్పుడు దేవుడు ఏ రూపంలో మాట్లాడతాడో తర్వాత నీకు తెలుస్తుంది. ఆ విధంగా మనం సాన్నిధ్యము, ప్రార్థన, విశ్వాసంలో ముందుకోవాలని కోరుకుంటున్నాము. మరి విశ్వాసంలో మనం నడుచున్నప్పుడు దేవుడు ఏ విధంగా మనల్ని కాపాడుతాడు? యెషయా గ్రంథము 26:3 ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడలేదు. అంటే మనం మనస్సు ఎప్పుడు దేవునిపై ఆధారపడి ఉంటుందో అప్పుడే మనల్ని దేవుడు పూర్ణశాంతి గలవానిగా కాపాడుతూ ఉంటాడు. నమ్ముట సాధ్యమైతే సమస్తం సాధ్యం అనేది
సమస్తం సాధ్యమనే వాక్యం ఏ విధంగా నెరవేర్చబడతారో మనం దేవుడిపై ఆధారపడితే ఇవన్నీ పూర్ణశాంతి గలవాడికి మన పట్ల దేవుడు మనతోనే ఉండి మన కార్యాలన్నీ ఆయన విజయం సాధిస్తాడు. సో అబ్రహాము, అదేవిధంగా మరి నోవాహు కూడా అంత పబ్లిక్ అంతా చాలామంది దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకున్న సమయంలో నోవాహుకి దేవుడు మరి కనిపించని జరగబోయే కార్యక్రమం గురించి ఈ విధంగా వస్తుంది ప్రళయం, మీరు సిద్ధపడండి అని చెప్పినప్పుడు నోవాహు ఒకే ఒక విశ్వాసంతో తన ఓడని ఎన్ని సంవత్సరాలైనా కట్టుకుంటూ అందరూ పిచ్చోడన్నా కూడా దేవుడిపై విశ్వాసంతోనే ఆయన ఓడని కట్టుకొని తన కుటుంబాన్ని కాపాడు దేవుడి మాటకు లోబడాడు. సో విశ్వాసం అనేది నమ్మకంతో కలిగి ఉంటుంది. దేవుడు విశ్వాసంతో ఉన్నప్పుడు మనకు కావాల్సిన హెచ్చరిస్తూ ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు అనేది ఈ యొక్క నోవాహు ద్వారా మనకి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అదేవిధంగా సొలొమోను కూడా తన జీవితంలో అనేకంగా సాధించినాడు. కానీ సుఖంలో ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోయాడు. అంటే ఆయనకు అన్నీ వచ్చాక దేవుణ్ణి మర్చిపోయాడు. అలాంటి జీవితం మనలో ఉండకూడదు. మనం అన్నీ సాధించినాక ఇంకా దేవుడితో సాన్నిధ్యాన్ని దూరపరచుకోకూడదని నా ఉద్దేశం. ఇక్కడ మనం నోవాహు, అబ్రహాము, సొలొమోను గురించి ఏ విధంగా మాట్లాడుతున్నామో, సొలొమోను ముఖ్యంగా యవనస్తుల గురించి ప్రసంగి గ్రంథంలో మాట్లాడతాడు. ఇంటికి వెళ్ళిన చదవండి 12వ అధ్యాయం. దుర్దినములు రాకముందే యవనస్తులు ప్రతి ఒక్క విషయంలో వారు ప్రార్థన జీవితం కలిగి వాటన్నిటిని జయించాల్సిందిగా కోరుతున్నాను. మరి ఇక్కడ ఉన్న సంఘంలో ఉన్న అందరూ ప్రతి ఒక్క గిఫ్ట్ కోసమే కాకుండా, ఈవుల కోసమే కాకుండా, దేవుడి నుంచి నాకు ఏదో కావాలని కాకుండా దేవునితో నేను ఉండాలని ప్రార్థించాలని కోరుకుంటున్నాను. విశ్వాసంలో మనం ఉండవలసిన 5 సూత్రాలు ఒకటి ముఖ్యంగా మాట్లాడుతున్నాం. విశ్వాసంలో ఉన్నప్పుడు మనం ఎదుర్కొంటాం కొన్ని ఇబ్బందులు, ఇరుకులు. అలాంటి టైంలోనే మనం ఏం చేయాలి? సహించే గుణం కలిగి ఉండాలి. మొదటిగా మనం సహించే గుణం కలిగి ఉండాలి. అంటే విశ్వాసం ఎంత పెద్దదైనా కూడా ఓపిక, నిర్లక్ష్యణ, సహించే శక్తి మనకు ఉండాలి. అప్పుడు మనం ఏం పొందుకుంటాం? మరి సహించినప్పుడు దేవుని వద్ద నుండి జీవ కిరీటం పొందుకుంటాం. సో యాకోబు గ్రంథము 1:22, 1:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. యాకోబు రాసిన పత్రికలో నుంచి మనం ఏం చేస్తున్నాం? శోధన సహించేవాడు ధన్యుడు, శోధన నిలిచేవాడై ప్రభు తనను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. అంటే మనం శోధనలో కూడా చాలా మంది ఏం చేస్తారంటే ప్రశ్నిస్తారు, ఎందుకు ప్రభా ఈ శోధన నాకు ఇచ్చినావు, నేనేం తప్పు చేసినా, మంచిగానే ఉన్నా, ప్రార్థన చేస్తున్నా అంటే ప్రతి శోధన కూడా మనల్ని బలపరచడానికి, దేవుళ్ళో ఆత్మలో బలపరచడానికి మాత్రమే వస్తుంది. అది తట్టుకునేంత శోధన మాత్రమే దేవుడు ఇస్తాడని ఆ టైంలో మనం తెలుసుకోలేక ప్రశ్నిస్తామన్నమాట. ఇలాంటి నా జీవితంలో అనేక సార్లు నేను దేవుడిని ప్రశ్నించినాడు కాబట్టి మీరు ప్రశ్నించొద్దని నేను ఈరోజు మాట్లాడుతున్నాను. మనం ప్రశ్నించే గుణం కాకుండా దేవుడు మన కోసం ముందుగానే సమస్తము తయారు చేసినాడని విశ్వసించినావు కాబట్టి ఏ శోధనైనా జయించగల శక్తిని ముందే మనకు దేవుడు సిద్ధపాటు చేసి ఉంటాడు. కాబట్టి మనం దేవుణ్ణి ప్రశ్నించకుండా ఈ యొక్క జీవ కిరీటం పొందుకునే విధంగా మనం ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రకటన గ్రంథం 2:10. ఇదిగో నేను శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. అంటే ఇక్కడ కూడా మనకి జీవ కిరీటం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే మనం శోధనను జయించే శక్తి, బలము దేవుడు ఇచ్చినాడు. ఆ విశ్వాసము, దేవుని స్వభావం మనం తెలుసుకోవాలి. దేవుని స్వభావం తెలుసుకోకుండా దేవుని ప్రశ్నించే స్వభావం మనలో ఉండకూడదు. దేవుడు మన కోసం అన్ని సిద్ధపరిచాడు, వాటిని జయించే శక్తిని ఇచ్చాడు. సో శోధనను సహించే శక్తి మనలో ఉంటే మనం ఏం పొందుకుంటాం? దేవుని వద్ద నుండి జీవ కిరీటం పొందుకుంటాం. మరి ఇప్పుడు దానియేలు కూడా ఆయన జీవితంలో మరి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అతనికి ఆ రాజు ఆజ్ఞ చేస్తాడు, ఇవి తినాలి అవి తినాలనని. అతను నో, ఇది దేవుడికి విరుద్ధము అన్నప్పుడు సింహం పోనులో ఇస్తాడు. సహించే గుణం ఉన్నప్పుడు దేవుడు ఏం చేసిండు? అతన్ని కాపాడాడు. సో మనకు జీవ కిరీటం దయచేసే దేవుడికి ఈ యొక్క సాదృశ్యంగా ఈ వాక్యం చెప్తుంది. జయించినప్పుడు మరి జయించే బలం ఇచ్చేదే దేవుడు. మరి జయించినప్పుడు ఏం జరుగుతుంది? అదే ప్రకటన గ్రంథము 2:7. చెవిగల వాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక,
జయించడానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలంలో భుజింపనిస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం విశ్వాసంతో సహించినాము, ఆ శోధనను జయించే శక్తిని కూడా దేవుడే ఇచ్చిండు. జీవ కిరీటంతో పాటు మన పరలోకంలో జీవవృక్ష ఫలములను తినే భాగ్యాన్ని మనకి ఎప్పుడు ఇస్తాడు దేవుడు? జయించినప్పుడు. అంటే దేవునిపై ఆధారపడి ప్రార్థన చేసి విశ్వాసంతో జయించే శక్తిని కూడా దేవుడే ఇస్తాడు. అయినా కానీ విశ్వాసంతో ఎవరైతే అక్కడ వారికి నడుచుకుంటారో వారికి జీవవృక్ష ఫలం ఇస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. 1 యోహాను 5:14. 1 యోహాను 5:14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. అది అంటే ఆయన చిత్తానుసారంగా నడుచుకొని విశ్వాసంతో ఉంటే ఆయన మనకి ఏదైనా అనుగ్రహిస్తాడు. సో విశ్వాసంతో మనం అడగాలి. ఈ శోధన జయించుటకు కానీ శోధన వచ్చిన టైంలో కానీ ప్రశ్నించే గుణం లేకుండా విశ్వాసంతో అడిగితే నువ్వు విజయం సాధిస్తావు, జీవవృక్ష ఫలాన్ని తీసుకోగలుగుతావు. అదేవిధంగా మనము విశ్వాసంలో ఉన్నప్పుడు దేవుడు కార్యములు చేయడానికి భయపడకూడదు. అంటే కొన్ని గొప్ప కార్యములు చేయడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని ఏం చేస్తామంటే భయంతో వదిలేస్తాం. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదన్నా ప్రార్థన చేయనప్పుడు మెల్లగా తప్పించుకునేటోళ్ళు ఉంటారు. స్టార్టింగ్లో నేను కూడా ఉన్నప్పట్లో ఏదన్నా వాక్యం చెప్పాలని ఏది నాతో అది కానీ వెళ్ళిపోతారు. ఇవన్నీ నేను చేసినా కాబట్టి దేవుడు నాతో వాటితో ఎగ్జాంపుల్గా చెప్తూ నేను మాట్లాడగలుగుతున్నాను. ఇంకోటి అనేకమైన శోధనలు మనం ప్రార్థన చేద్దామని ఇక్కడ నుంచే వస్తుండే, అవి వాక్యం చేద్దామని ఇక్కడ నుంచే వస్తుంటాయి. వాటన్నింటినీ మనం జయించాలంటే దేవునిలో ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. వాటిని మనం తీసుకోగలగాలి, దేవుడు ఇచ్చిన వాటిని తీసుకోగలగాలి, తీసుకొని వాటిని పొందుకోగలగాలి. అదేవిధంగా మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇజ్రాయిల్ బరాక్ రాజు ఉన్నప్పుడు సిసేరా కానాయినులతో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో దేవుడు నేను గెలిపిస్తారా పోయినా కూడా బరాక్ ఏమంటాడంటే నాతో నాకు నేను పోలేను. నేను ప్రవక్తకు చెప్తాడు దేవుడికి, నువ్వు వస్తే నేను పోతా, లేకపోతే నేను గెలవలేను, నాతో కాదు అని చెప్తాడు. ఆ టైంలో దేవుడు ఏం చేస్తుంది, నేను రాను అని చెప్పలేదు, వెళ్ళినప్పుడు ఏమైంది, ఇక్కడ ఘనత ఎవరికి వచ్చింది? దేవుడికి ఘనతతో పాటు బరాక్ రాలేదు, దెబోరాకు వచ్చింది. అంటే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బరాక్ పోగొట్టుకున్నాడు. దెబోరా మాత్రం ప్రవక్త ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆ యొక్క విజయంలో ఆమె దేవుడి నామం గణపరిచినమాట. ఈ యొక్క ఎగ్జాంపుల్ అనేది ఏంటంటే మనకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టుకోకండి. దేవుడు ఏదైనా దైవ సేవకుడి ద్వారా మీకు మాట్లాడితే ఆ అవకాశాన్ని తీసుకోండి. ఫర్ సపోజ్ లోకుడికి కానీ ఏదైనా కానీ తీసుకోండి. నేనైతే కొంచెం వీటిలో లేటుగా ఉంటాను, ఆలస్యంగా ఉంటాను. ఈ రోజు నుంచి కొంచెం వాటిలో కూడా ముందుండేటట్టు నా గురించి ప్రార్థన చేయండి. అలాగే ప్రభువు ఇచ్చిన అవకాశాన్ని పొందుకోవడంతో పాటు ప్రభువు కొరకు ఏదైనా విడిచిపెట్టాలనేది మన 4 పాయింట్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మోషే తీసుకున్నాం అనుకోండి, మోషే హ్యాపీగా ఉంటాడు. ఐగుప్తు దేశంలో రాజకుమారులు లెక్క హ్యాపీగా ఉన్నప్పుడు ఇజ్రాయిల్ని తీసుకొని అటు వెళ్ళిపోయి అని చెప్తాడు దేవుడు. అనగానే మనలాంటి వాళ్ళు ఉంటే నేను హ్యాపీగా ఉన్నాను, నేను మంచిగా ఉన్నా, నాకు మంచిగా ఉన్నా, ఇంకా నాకు అంత రాజు నేనే, నెక్స్ట్ రాజు నేనే అని హ్యాపీగా అక్కడ ఉండొచ్చు. బట్ దేవుడి మాటకు లోబడి ఆయన మీద విశ్వాసం నుంచి ఐగుప్తు ధనమును దేశమును అన్నింటినీ వదిలేసి ఇజ్రాయిల్ను వెంట వారిని తీసుకెళ్ళడానికి దేవుడి మాటకు లోబడి నడుచుకుంటూ వెళ్తుంటారు. అంటే మోషే లెక్క మనం కూడా దేవుడి కోసం ఏదైనా విడిచిపెట్టాలి అని దేవుడు మనతో మాట్లాడితే అది విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా దానియేలు కూడా ప్రధానమంత్రి పదవి వదులుకున్నాడు. శద్రక్ మేషక్ అబేద్నెగో కూడా తన ప్రాణాలను విడిచిపెట్టి ఏమైతుంది, నేనైతే మొక్కను, మేమైతే మొక్కను, దేవుడు ప్రాణం తీసుకోవైనా పర్లేదు, మమ్మల్ని కాపాడినా పర్లేదు. అది విశ్వాసం. అంటే ప్రాణం పోయిద్దో తెలియదు, కాపాడుతుందో తెలియదు, కానీ మేము మాత్రం దేవుడి పైన విశ్వాసం ఉంటాయని అని చెప్పి అందులో తూలుతారు అన్నమాట. ఆ విధంగా అబ్రహాం కూడా తన కుమారుని ఇస్సాకుని ఇవ్వడానికి కూడా వెంటాడకుండా బలి అర్పణ దేవుడు అడిగింది కాబట్టి ఇచ్చేద్దాం అన్నట్టు తీసుకెళ్తాడు. ఈ విధంగా ప్రభు కొరకు వదులుకునే చాలా మంది ఉంటారు. ఈ విధంగా మోషే, దానియేలు, అబ్రహాం వారి వలె మన సంఘంలో కూడా అందరూ విడిచిపెట్టే గుణము ఒక శక్తి బలం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా చాలామంది విశ్వాసంలో ఈ 4 కాకుండా సిగ్గుపడుతూ ఉంటారు. బయటకు వెళ్ళగానే మీరు ఎవరు అంటే 2 నిమిషాలు ఆలోచిస్తారు. క్రిస్టియన్ అని చెప్పాను, 2 నిమిషాలు ఆలోచించే లోపే మనకి వీళ్ళు ఏమనుకుంటారో, మనం అంటే మైనారిటీ, బీ గ్రేడ్ అన్నట్టే ఫీల్ అవుతుంటారు ఎక్కడ పోయినా. ఈవెన్ నేను కూడా బ్యాంకింగ్లో చెప్పడానికి 2 నిమిషాలు పడుతుందేమో. అందరికీ తెలుసు, ఎట్లా స్టేటస్లో చూసుకుంటారు, అన్ని చూసుకుంటారు, ఇంకా దేవుడికి ఎలా పోయినా అందరికీ తెలిసినా కూడా మన నోరు కదలడానికి మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. సో అలా కాకుండా మనం
ఎన్నోసార్లు అనుకుంటాం అదే జస్ట్ ఇవ్వాలంటే మంచిగా ప్రశాంతంగా తయారై బైబిల్ పట్టుకొని పొద్దున్నే ఇవ్వాలని ఎన్నోసార్లు అనుకుంటాం, కానీ ఇప్పటి వరకు కూడా నా జీవితంలో నెరవేరలేదు. ప్రార్థన చేయండి దాని గురించి. అదేవిధంగా మనకి సిగ్గుపడని విశ్వాసం గురించి కొన్ని రిఫరెన్స్ పేతురు గ్రంథంలో 1 పేతురు 4:16 ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచగలడు. ఓకే, ఇప్పుడు క్రైస్తవ కుమారుడిని సిగ్గుపడే బదులు క్రైస్తవుడు నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటే దేవుడి నామం గణపరిచినట్టే కాకుండా మన జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని అత్యున్నత సింహాసనంపై కూర్చోబెడతాడు అన్నమాట. అంటే చేస్తున్న ఉద్యోగంలో అయినా కానీ, చేస్తున్న పనిలో అయినా సరే, చేస్తున్న సేవలోనైనా సరే నిన్ను మొదటి స్థానంలో నిలబెడతాడు. అలాంటి దేవుడు మనకి కలిగి ఉన్నాడని సిగ్గుపడక విశ్వాసంతో ఒప్పుకున్నది. అదేవిధంగా మత్తయి 10:33 మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరుగనను. సరే, ఇప్పుడు భూమి మీద ఒప్పుకోకపోయినా సరే ఇప్పుడు పరలోకం పోయినాక మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే భూమి మీద ఖచ్చితంగా దేవుని ఎరిగిన వారమని దేవుని బిడ్డలను ఒప్పుకోవాలి. ఎందుకంటే పరలోకంలో దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేయడానికి ఆ భయంతోనైనా మనం ఒప్పుకోవాలి. రోమా 5:5 ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమరింపబడి ఉన్నది. అంటే మనం విశ్వాసంతో సిగ్గుపడక ప్రతి విషయంలో దేవునికి విశ్వాసంతో ముందుకు నడిస్తే దేవుని ప్రేమ ఏం చేస్తుంది? మనల్ని పరిశుద్ధాత్మ హృదయంతో మనల్ని కుమ్మరిస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారానే మనం నడిపింపగలుగుతాం. అంటే మన విశ్వాసము చివరికి ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ తోడై ఉంటుంది. మనల్ని తోడై ప్రతి పనితో నన్ను నడిపిస్తుంటుంది. అలాంటి నిరీక్షణ, హృదయము, నెమ్మది, శాంతి, సమాధానం మనకందరికీ కలుగుతుంటుంది. కాబట్టి దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉండాలి. అదేవిధంగా మరి యోనా గ్రంథంలో 3:5 నీవే మహాపద్ధతి వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి అల్పులేమి గనులేమి అందరూ గోనెపట్ట పట్టుకోలేవి. అయితే ఇప్పుడు నినివే పట్టణం ఏమవుతుందంటే మొత్తం ఆల్మోస్ట్ దహించే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు యోనాను అక్కడికి వెళ్ళమంటాడు. యోనా భయపడి వెళ్ళకుండా దీని తర్వాత వెళ్తా వాళ్ళతో మాట్లాడలేదని చెప్పలేని భయంతో ఉంటే ఆయన కానీ దేవుడు అక్కడ తీసుకెళ్ళినాక కూడా ఈయన వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. 40 దినాలలో మీరు అందరు గతమవుతారు బాబు, దేవుడు ఈ విధంగా మిమ్మల్ని హెచ్చరించమన్నాడు అన్నప్పుడు ఆ రాజు కూడా గోనెపట్ట పట్టుకొని మోకరించి మొత్తం ఊరు దేవుడికి ప్రార్థన చేస్తుంటారు, ఉపవాస ప్రార్థన. మరి ఉపవాసం ప్రార్థన చేయడం వల్ల ఏమైనా మ్యాజిక్ జరుగుతుందా అని అందరూ అడుగుతుంటారు. మ్యాజిక్ జరుగుతుంది. అంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే చనిపోయే వాళ్ళని లేపే శక్తి గల దేవుడు మన ప్రాణంని కూడా ఎక్స్టెండ్ చేయగలుగుతాడు. అంటే ఏదైనా ప్రార్థన చేస్తే ఇప్పుడు చనిపోయే స్థితిలో ఉన్నా కూడా ఇంకో 10 సంవత్సరాలు మనల్ని బ్రతికిస్తాడు. ఎందుకంటే మా తాత కరెంట్ షాక్ కొట్టి పడిపోయాడు అని బ్యాంకులో ఉన్నప్పుడు మోకరించుకొని 10 నిమిషాలు ఇంకొక 10 సంవత్సరాలు బ్రతికినైనా 10 కాదు 15 అయింది. సో దేవుడు ఆ విధంగా ఆయుష్ని కూడా పెంచగల దేవుడు. ఇలాంటి డౌట్లన్నీ నాకు ఇంట్లో ఉన్నప్పుడు వస్తుంటాయి. నేను ఇంకా 90 బతుకుతున్నా, 80 బతుకుతున్నా, 70 బతుకుతున్నా అన్నప్పుడు వస్తుంటాయి. కాబట్టి అరే అన్ని దేవుడు కుదిరైపోయాని ఏమంటది, వదిలేసిన అయిపోయింది అయినా కానీ మళ్ళీ ఎప్పుడో ఒకసారి వస్తుండే ఆలోచన. కాబట్టి మనము దేవునిపై విశ్వాసం ఉంటేనే ఈ జీవితం అనేది ప్రశాంతంగా ఉంటుంది. పరలోకంకి వెళ్ళాలి అనే కాన్సెప్ట్తోనే విశ్వాసంతో నడవండి. ఎక్కువ ఆలోచన పెట్టుకుంటే మైండ్ ఖరాబ్ అవుతుంది. ఆ విధంగా నినివే పట్టణం వాళ్ళు మాత్రం విశ్వాసంతో ప్రార్థన చేసి భయభక్తులు కలిగి మరి యొక్క శోధనను జయించినారు. అంతటి శోధన జయించే శక్తి మన సంఘంకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్క సమస్యను, నా సమస్యను కూడా ప్రార్థన చేసి జయించే విధంగా మీ అందరికీ బలం దయచేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు సంఘంలో ఏదైనా సమస్య ఉంటే సంఘ కాపర్ దగ్గర తీసుకొచ్చి వాళ్ళ ఆర్థిక సమస్య అయినా సరే అందరూ కలిసి సహాయం చేసే విధంగా మన సంఘంకి బలం దయచేయాలని కోరుకుంటున్నాను. దేవుని పట్ల విశ్వాసం ఉంటే దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు. మరి మన విశ్వాసం ఏ విధంగా ఉండాలి? చివరి వాక్యం ఇది. మన విశ్వాసం ఏ విధంగా ఉండాలంటే హబక్కూకు గ్రంథము 3:17-18 అంజూరపు చెట్లు పూయకుండినను
ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు గడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్తయైన నా దేవుని యందు నేను సంతోషించగలను. అంటే ఈ రెండు వాక్యాలు మంచిగా రిఫర్ చేసుకొని, ఏమున్నా లేకున్నా, ఏమొచ్చినా రాకపోయినా నా జీవితంలో నీ ఉండాలని అందరూ ప్రార్థన చేసుకోండి. అదేవిధంగా ఈ వాక్యాలన్నీ మీ జీవితంలో ఫలింపజేసే విధంగా ప్రార్థన చేయండి. నా జీవితంలో కూడా అనేక మార్పులు జరిగించాలని, మరి ఇది మొదటిసారి మనం నిల్చొని మీ అందరూ నిల్చొని దేవుడు ఇచ్చిన యొక్క అనుగ్రహం. ఎప్పుడైనా పాటలు పాడాను కానీ ఈ విధంగా వాక్యం అయితే ఎప్పుడు చెప్పలేదు. బట్ దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సంఘంకి కూడా దైవ సేవకుడుగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ప్రార్థన చేస్తున్నాను.